శ్రీచక్రపీఠం రాంపల్లి గురించి మీ అనుభవం చెప్పండి. మేము శ్రీచక్రపీఠం నుంచి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇక్కడ అమ్మవారు చాలా సత్యంగల అమ్మవారు. మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అందుకని మాకు నమ్మకము. మేము ఒక 10 years నుంచి ఆల్మోస్ట్ వస్తున్నాం ఇక్కడికి. మీకేమైనా మీ కోరికలు ఏమైనా తీరుంటే ఇంకా అమ్మవారి గురించి ఈరోజు పూజ కైలాస గౌరి పూజ విశిష్టత గురించి ఏదైనా కైలాసగిరి పూజ గురించి అంటే ఇది గ్రామాలలోనే జరుగుతుంది. ఇక్కడ మన రాంపల్లిలో ఈ శ్రీచక్రపీఠంలో చేసి అందరికీ ఇట్లా పసుపు కుంకాలు పంచడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. సువాసిని పూజకి వచ్చాను. అసలు అది తీసుకున్నాక కూడా నాకు చాలా సంతోషంగాను చాలా బాగుందండి. అసలు సువాసిని పూజ అంటే చాలా బాగా చేశారు ఇక్కడ ఆ రోజు. అయితే నేను ఈరోజు మా ఫ్రెండ్స్ చెప్తే వచ్చాను అదే అనుకుని, కానీ ఈరోజు కైలాస గౌరీ వ్రతం అంటే ఆ అమ్మవారిది కైలాస గౌరీ వ్రతం అందుకోవటం, ఆ వాయనం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు ఈ శ్రీచక్రపీఠం కూడా చూడటానికి కూడా చాలా బాగుందండి. అసలు ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ అమ్మవారిని చూసిన ఫీలింగ్ అంటే నాకు ఎలా అనిపించిందంటే, కంచి కామాక్షిలో కామాక్షిదేవి ఎలా అయితే పీఠం వేసుకుని కూర్చుంటుందో ఒక కాలు మడత పెట్టుకుని, అలాగే అనిపిస్తుంది ఇక్కడ. ఆ చీర కట్టే విధానం కూడా నాకు అలా అనిపిస్తుంది. ఒక కాలు మడత పెట్టుకుని కూర్చున్నది. అక్కడ కామాక్షిదేవిని చూసాను, ఆవిడ కూడా అలాగే ఉంటుంది. నాకు ఈవిడ కూడా అలాగే అనిపిస్తుంది. కామాక్షిదేవిని చూసిన ఫీలింగ్ వస్తుంది. మేమైతే నవరాత్రులప్పుడు వస్తాము. మామూలుగా శుక్రవారం అట్లా వస్తాము. పంతులుగా గురువు గారు కూడా చాలా బాగా అలంకారం చేస్తాడు. మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే సంతోషం అనిపిస్తుంది. ఈ అమ్మవారు పవర్ మామూలు విషయం కాదు. దయచేసి అందరూ దర్శించుకొని అందరి కోరికలు తీర్చుకొని ఆయుర ఆరోగ్యాలు కోరుకొని అష్టైశ్వర్యాలు కోరుకొని వచ్చి దర్శనం చేసుకొని మొక్కవలసిందిగా నేను కోరుచున్నాను. ఇగో నేను ఎప్పుడు రాలేదు. నా కొడుకు మా కోడలు వచ్చిండ్రు. మొన్న బర్త్డేకి వచ్చిర్రు, అంతకుముందు వచ్చిర్రు. వాళ్ళకి మంచిగా అనిపించిందేమో. మా కొడుకు మన్మరాలను తీసుకొని ప్రతి శుక్రవారం అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. నేను దర్శనం చేసుకోలేదు. దర్శనం అవుతుందా కాదా నాకు చాలా బాధ అనిపించింది. అది అనుకోకుండా ఇంకా లేట్ అయిపోతుంది అని అంటే మళ్ళీ కోడలు ఆటో కట్టి దర్శనం చేసుకున్నాము. చాలా సంతోషం అనిపించింది. అమ్మవారి దర్శనం అయింది, ప్రసాదం దొరికింది. ఎంతో బాగా అనిపించింది. మీరు ఇంతకుముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే, ఇప్పుడే ఫస్ట్ టైము. ఎట్లా అనిపించింది? గుడిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపించింది. ఇదికి ఇంకా రావాలనిపించింది. మళ్ళీ ఎప్పుడు వస్తానా అని అనిపించింది అంతే.